ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లం వారాహ్య నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం, కదిరి, తుమ్మల రోడ్డు, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక కార్యక్రమం నందు యూనివర్సిటీ ఆఫ్ లావోసినియా, అమెరికా వారు నాకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగినది. మంత్రశాస్త్రమునందు షట్కర్మ విభాగానికి సంబంధించి ఆ యొక్క గౌరవ డాక్టరేట్ను మన పీఠముకు పీఠాధిపతి అయినటువంటి నాకు ప్రదానం చేయడం జరిగినది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ను, పేపర్ క్లిప్పింగ్స్ను అన్నిటినీ కూడా మీకు ముందుగానే యూట్యూబ్లో షేర్ చేయడం జరిగినది. ఈ ఆనందాన్ని భక్తులతో మరియు ప్రజలందరితో కూడా పంచుకొని మన సనాతన ధర్మం యొక్క గొప్పతనము మరియు మన హిందూ ధర్మములో ఉన్నటువంటి మంత్రశాస్త్ర అనుష్ఠాన ఫలితముల వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా మీ అందరికీ కూడా చేరాలన్నటువంటి సంకల్పంతో మేము చేస్తున్నటువంటి ఈ పనిని మీరందరూ ఆదరించి, అదేవిధంగా ఈ యొక్క వీడియోను మీరందరూ లైక్ చేసి షేర్ చేసి హైప్ అనేటువంటి ఆప్షన్ కూడా ఓపెన్ అయ్యిందండి. హైప్ చేయడం వల్ల పలువురికి ఈ వీడియోను చేర్చిన వారుగా అవుతారనేటువంటి ఆలోచనతో మీ అందరికీ కూడా పీఠం తరపు నుంచి ఈ వీడియోను ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా వీడియోను తీసుకుంటే మనకు గుప్త నవరాత్రులు అనేటువంటివి చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తాయి. మంత్రశాస్త్ర అనుష్ఠానానికి కానీ లేదా కామ్య సిద్ధిని కోరి చేసేటువంటి వ్యవహారాలకు కానీ అద్భుతమైనటువంటి ఫలితమును ప్రసాదింపచేసేవి ఈ గుప్త నవరాత్రులు. అందులోని ఆషాఢ మాసమునందు వచ్చేటువంటి నవరాత్రులను, గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులుగా మనం అందరము కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా చాలామందికి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటి వలన కూడా ఈ నవరాత్రుల యొక్క విశిష్టత, వైభవమును ప్రతి ఒక్కరూ కూడా అందరి ద్వారా అందరికీ తెలియజేసి ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అద్భుతమైనటువంటి ఫలితమును ఈ యొక్క నవరాత్రులను ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా పొందుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంతములో దగ్గర ఉన్నటువంటి ప్రజలకు మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమనగా, అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కూడా అద్భుతంగా మన పీఠమునందు జరిగింది. వారాహి అమ్మవారు ఒకవైపున, ప్రత్యంగిర అమ్మవారు మరొక వైపున కూర్చొని ప్రజలందరి యొక్క ధర్మబద్ధమైనటువంటి మనోకామ్యమును తీర్చడానికి ఇక్కడ కొలువై ఉన్నారు. ఆషాఢ మాసములో అనగా రాబోయేటువంటి నెల జూలై మాసము 14వ తేదీ సాయంకాలం నేను పీఠములో, ఇది నిషీధి కాలంలోనే ఆచరించడం వలన అద్భుతమైనటువంటి ఫలితము కలుగుతుంది. కాబట్టి మన పీఠములో చేసేటువంటి పూజాది కైంకర్యములు, వారాహి హోమములు, అదేవిధంగా అమ్మవారి యొక్క షోడశోపచార పూజా విధానము, అంతేకాకుండా ఎవరైనా కూడా వారాహి నవరాత్రులను ఆచరించేటువంటి వారందరికీ కూడా ఇక్కడ పీఠంలో జరిగేటువంటి విషయాలను మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియోను చేస్తూ ఉన్నాం. 14వ తేదీ సాయంకాలం నుంచి పీఠములో మంత్ర దీక్షలు, అమ్మవారికి సంబంధించి వారాహి అమ్మవారికి, అదే విధముగా మంత్ర దీక్షలతో పాటు వారాహి నవరాత్రుల యొక్క కైంకర్యములకు కావలసినటువంటి వ్యవహారాలన్నీ కూడా 14వ సాయంకాలమే ప్రారంభమవుతాయి. ఆ రోజు అమ్మవారిని ప్రాణ ప్రతిష్టాది కైంకర్యముల ద్వారా, షోడశోపచార పూజా విధానము ద్వారా, మహా వేద పఠనముల ద్వారా మరియు అమ్మవారి యొక్క వారాహి మంత్రముల ద్వారా హోమములు, అదేవిధంగా హోమాల అనంతరము కూడా అన్నదాన కార్యక్రమములు ప్రతిరోజు నిరంతరాయముగా 14వ తేదీ సాయంకాలము నుంచి ప్రారంభమయ్యి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది అద్భుతముగా మనోహరం హోమములు మరియు అద్భుతముగా 14వ తేదీ సాయంకాలం నుంచి ప్రారంభమైనటువంటి మాలాధారణ కూడా, అమ్మవారికి సంబంధించినటువంటి మాలాధారణలు కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమములు నిరంతరాయముగా 14వ తేదీ సాయంత్రం నుంచి ప్రారంభమై 23వ తేదీ
సాయంకాలము వరకు కూడా పీఠములో ఈ నవరాత్రులు అనేటువంటి ప్రతిరోజు హోమము, అన్నదానము మరియు కైంకర్యములు మాల వేసినటువంటి భక్తులతో మీ యొక్క స్వహస్తములతోనే అమ్మవారి యొక్క హోమములు, అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి హారతులను కూడా మీ యొక్క చేతుల ద్వారానే అమ్మవారికి ఇప్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రతిరోజు సాగేటువంటి ప్రక్రియ. 23వ తేదీ వరకు, 23వ తేదీ సాయంకాలము అమ్మవారికి మంత్ర దీక్షల విరమణ మరియు అదే విధముగా మాలాధారణ వేసుకున్నటువంటి భక్తులందరితో అద్భుతమైనటువంటి మాలా విరమణ కార్యక్రమము, అనగా మనము అయ్యప్ప స్వాములకు ఏ విధంగా మనము దీక్ష అనేటువంటిది ఆచరిస్తారో అదే విధంగా ఈ యొక్క 9 రోజులు కూడా దీక్షను ఆచరించినటువంటి సాధకులకు, భక్తులకు ఆ రోజు మాలా విరమణకు చేయడానికి పీఠమునందే వారికి ఆ యొక్క ఘృతమును ఆ యొక్క నారికేలములో ఉంచి ఆ యొక్క ఇరుముడి లాంటి యొక్క కార్యక్రమమును ఐర్ముడి అనేటువంటి కార్యక్రమము ద్వారా ఇక్కడ చేసి భగవతికి ఆ యొక్క నెయ్యితో వారి యొక్క 9 రోజులు కూడా అద్భుతముగా అమ్మవారి యొక్క మాలాధారణతో వారు ఉన్నటువంటి ఆ యొక్క శక్తినంతా కూడా నెయ్యిలోనికి ఆపాదన చేసి ఆ యొక్క నెయ్యిని సాక్షాత్తు అమ్మవారికి వేసి అభిషేకము చేయడం జరుగుతుంది. పంచామృత అభిషేక కార్యక్రమాలు కూడా ఆ రోజు సాయంకాలం ఉంటాయి. అంతేకాకుండా హోమ కార్యక్రమము కూడా 23వ తేదీ వరకు నిరంతరాయముగా పీఠములో నిత్య అగ్నిహోత్రముతో పీఠము యొక్క వైభవముతో పాటు నవరాత్రుల యొక్క విశిష్టతను దేశ విదేశాలకు అన్నిటికీ కూడా తెలియజేసే విధముగా ఈ యొక్క కార్యక్రమమును శ్రీ వారాహి ప్రత్యంగిర సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ముందుకు జరపడానికి మొట్టమొదటిగా మనము సంకల్పమును చేసి ఈ కార్యక్రమమును మీ అందరికీ దగ్గరకు తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వారు, అదే విధంగా ఎవరైనా కూడా ఈ మాలా ధారణ చేసుకోవాలనుకున్నటువంటి వారు ఏ విధమైనటువంటి డబ్బులు తీసుకోమండి, ఉచితంగానే మాలా ధారణ వేయబడుతుంది. అంతేకాకుండా ఉచితంగానే అన్నదాన కార్యక్రమాలు జరపబడతాయి, ఉచితంగానే హోమ కార్యక్రమములు జరపబడతాయి. ఇవన్నీ మీరు గ్రహించండి. ఎక్కడ డబ్బు అనేటువంటిది తీసుకోము, మొదటి పాయింట్. రెండవ విషయము, ఎవరైనా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానమును దీక్షను చేయదలిచినటువంటి వారికి కూడా ఇచ్చేటువంటి మంత్ర అనుష్ఠానం అనేటువంటిది పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎవరు ఫోన్ చేసి పైన చెప్పినటువంటి 9490444196కి గురువు గారు ఎంత డబ్బు తీసుకుంటారు ఏమి అనేటువంటిది ఎవ్వరూ కూడా దయచేసి అడగద్దండి. ఏ విధమైనటువంటి డబ్బు ఉండదు. కనుక మీరు ప్రశాంతంగా 23వ తేదీ ఉదయానికి పీఠానికి చేరుకొని సాయంకాలము మీరు కావలసినటువంటి ద్రవ్యములను మీతో తెచ్చుకొని మాలా ధారణను చేసి నిరంతరాయము కూడా ఇక్కడే పీఠంలో కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతిరోజు సాయంకాలం 23వ తేదీ సాయంకాలముతో ఈ నవరాత్రులు అనేటువంటివి గుప్త వారాహి నవరాత్రులు సంపూర్ణమవుతాయి. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటారని, ఈ కార్యక్రమమును ఎవరైతే నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో సాక్షాత్తు కూడా మహాతల్లి అయినటువంటి లలిత పట్టభద్రారిక మహా సైన్యాధ్యక్షురాల అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణములు వారి ఇంటి మీద, వారి వ్యాపారముల మీద, వారి గృహముల మీద, వారి యొక్క ఉద్యోగముల మీద, పాడి పరిశ్రమల మీద ఎల్లవేళలా ఉంటాయి. భూమికి సంబంధించినటువంటి తగాదాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా వారికి సంప్రాప్తించినటువంటి వ్యవసాయంలో ఏదైనా కూడా పంటలు సరిగ్గా రాకపోవడం కానీ, లేదా చాలా చాలా సంవత్సరముల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య రుగ్మతలు, జబ్బులు, ఇలాంటి యొక్క వ్యవహారాలన్నీ కూడా తొలగించేటువంటి మహాతల్లి అమ్మవారు వారాహి. అలాంటి మహాతల్లి యొక్క గుప్త నవరాత్రులను మీరందరూ కూడా సులభంగా ఆచరించేటువంటి విధానంలో వ్యవహారం చేస్తాము. కనుక ప్రతి ఒక్కరూ కూడా డ్రెస్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. అనగా మాలాధారణ మనము చేసినప్పుడు ఇదే రకమైనటువంటి వస్త్రధారణ అనేటువంటిది ఉంటుంది. స్త్రీమూర్తులు కూడా మాలాధారణ చేయవచ్చు, పురుషులు కూడా మాలాధారణ చేయవచ్చు, చిన్న పిల్లలు కూడా, ఎందుకంటే 9 రోజులే కాబట్టి చిన్న పిల్లలు కూడా మాలాధారణ చేయవచ్చును.
కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం గ్లౌం వారాహ్యే నమః, ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్.